ఒకే ప్రాజెక్ట్లో చిరు నాగ్ కాంబోతో మల్టీ స్టారర్ ఫిక్స్. రావిపుడి మాస్టర్ ప్లాన్తో స్నేహితులిద్దరూ బద్ధ శత్రువులుగానట. సీనియర్ స్టార్ హీరోల్లో ఇక మిగిలింది నాగ్ ఒక్కడే. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కలిసి కనిపిస్తే ఆ థ్రిల్లే వేరు. ఫ్యాన్స్లోనే కాదు, ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొంటూ ఉంటాయి. గతంలో వచ్చినటువంటి ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేశాయి. అందుకే స్టార్ హీరోల కాంబోలో కొత్త సినిమా వస్తుందంటే అది ఎప్పుడూ హాట్ టాపికే. ఇప్పుడు అలాంటి వార్తే తెలుగు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి భారీ మల్టీస్టారర్ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా సంక్రాంతి కానుకగా వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు మూవీ తోటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తున్నటువంటి మెగా 158 సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో వీరి కాంబోపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుండగా చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కింగ్ నాగార్జున క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ రంగంలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. ఇక గ్రీక్ వీరుడు, టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అంటూ లేడీ ఫ్యాన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 66 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం తగ్గని అందం, ఫిట్నెస్ విషయంలోనూ యంగ్ హీరోలకు పోటీనిస్తుంటారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తుంటారు. ఇక తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు నాగ్. డైరెక్టర్ రా కార్తిక్లు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే 100వ సినిమా కావడంతో నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక చిరంజీవి నాగార్జున మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇద్దరు అత్యంత సన్నిహితులుగా ఉంటారు. ఒకరి సినిమాలకు ఒకరు మరొకరు విషెస్ చెప్పుకుంటూ కుటుంబ వేడుకల్లో కూడా పాల్గొనడం, పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటు చేయడం, అదేవిధంగా తరచూ కలుస్తూనే ఉంటారు. అందుకే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఆ నిరీక్షణకు తెరపడేటువంటి ఛాన్స్ ఇప్పుడు ఉందట. ఈ వార్త వైరల్ కావడానికి అనిల్ రావిపూడి పేరు బలంగా వినిపిస్తుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మాస్ అంశాలను కలిపి ఆడియన్స్ అలరించడంలో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను సమానంగా చూపించగల డైరెక్టర్లలో అనిల్ ఒకరని సినీ వర్గాలు భావిస్తూ ఉంటాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ముగ్గురుతో అనిల్ రావిపూడి ఇప్పటికే పనిచేశారు, హిట్ కొట్టారు. వెంకీతోటి F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి సక్సెస్ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇక బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా రూపొందించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తోటి మనశంకర వరప్రసాద్ సినిమాతోటి డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టేశాడు. దీంతో నాగార్జునతో కూడా సినిమా చేస్తే టాలీవుడ్ 4 అగ్ర సీనియర్ స్టార్స్తో పనిచేసినటువంటి డైరెక్టర్గా అనిల్ రావిపూడి అరుదైనటువంటి రికార్డ్ క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకే నాగార్జునతో సినిమా చేయాలనేటువంటి కోరిక తనకు ఉందని అనిల్ రావిపూడి గతంలోనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు నాగార్జునతో ప్రాజెక్ట్ ఉంటుందనేటువంటి వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నాగార్జునతో సోలో సినిమా కాకుండా చిరంజీవిని కూడా కలిపి మల్టీ స్టారర్ సినిమా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్కి అది నిజమైనటువంటి ఒక పండుగగా మారేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ నిజమైతే సినిమా రిలీజ్కు ముందే భారీ బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తుంటాయి. ప్రజెంట్ గాసిప్ మాత్రమే ఈ న్యూస్ అయితే. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మెగా 158లో బిజీగా ఉన్నారు చిరు. దాని తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఒక మూవీ ఉంది. సో శ్రీకాంత్ ఓదెల కన్నా మూవీ కంటే కూడా వేరే సినిమా స్టార్ట్ అవబోతుంది అంటూ కూడా చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్యారడైజ్ రిలీజ్ అవ్వాలి, ప్యారడైజ్ అయిన తర్వాత అక్కడ మెగా 158 అవ్వాలి, దాని తర్వాత మెగాస్టార్ డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్యారడైజ్కి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. సో ఆ సినిమా ఇంకా ఆబ్వియస్గా టైం పడుతుంది. సో ఇలా డెఫినెట్గా ఇప్పుడు ఈ విషయాలకు వచ్చినట్లయితే ఇక్కడ నాగ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ 100వ సినిమా చేస్తున్నాడు. అండ్ దాని తర్వాత సోగ్గాడే చిన్ననాయన డైరెక్టర్ తోటి ఒక సినిమా సంక్రాంతికి వస్తున్నాడు ముందుగానే అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు, ఇటు 2 ప్రాజెక్టులు ఇద్దరికి, అటు నాకు ఇటు చిరుకి ఇద్దరికి కూడా 2 ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్గా ఇది కొంచెం లేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందంటూ కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రజెంట్
అటు కళ్యాణ్ రామ్ తోటి, విక్టరీ వెంకటేష్ తోటి ఒక సినిమా చేస్తున్నారు. దాంట్లో అనిల్ రావిపూడి వీళ్ళిద్దరిని బావ-బామర్దులుగా, అటు వెంకీని బావగా, కళ్యాణ్ రామ్‌ని బావమరిదిగా ఇద్దరిని చూయించబోతున్నారు. అది సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మనకైతే అర్థమైపోతుంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, డెఫినిట్‌గా అనిల్ ఈజీగా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తాడనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అనిల్ రావిపూడి సినిమా అంటే ఆబ్వియస్‌గా సంక్రాంతికి వస్తుంది, హిట్ కొడుతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ సంక్రాంతిలోపు ఇంకొక సినిమాని లైన్‌లో పెట్టేస్తాడు. ఈజీగా సినిమాని కూడా రిలీజ్ చేస్తారు. అయితే నెక్స్ట్ సంక్రాంతికి ఇటు 'చిరు' అటు నాగ్ ఇద్దరు కలిపేటువంటి ఒక మల్టీ స్టారర్ సినిమా ఆ సంక్రాంతికి అంటే 2028 సంక్రాంతికి మనం చూడబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. లేదంటే ఇన్‌ఫాక్ట్ ముందుకొచ్చినటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సంక్రాంతికి ఈ ప్రాజెక్టే ఉండబోతుందని చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి అప్పటి వరకు డెఫినిట్‌గా ఇప్పటివరకైతే సోషల్ మీడియాలో ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. డెఫినిట్‌గా ఇప్పుడు ఈ సినిమాతోటే బిజీగా ఉన్నారు కాబట్టి అనిల్ చేయబోయేటువంటి నెక్స్ట్ మూవీ 'మెగాస్టార్' అండ్ దాని తర్వాత నాగ్ వీళ్ళిద్దరితోటి కలిపి చేయబోయేటువంటి మల్టీ స్టారరే నెక్స్ట్ మూవీ. అది చాలా చాలా హ్యూజ్ బడ్జెట్ ఏర్పడేటువంటి ఛాన్సెస్ డెఫినెట్‌గా అయితే లేకపోలేదు. సో మరి ఇదైతే ఇద్దరు స్టార్ హీరోస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది టాలీవుడ్‌లో చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటూ కూడా అనుకుంటారు. ఎందుకంటే అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్. సో వీళ్ళిద్దరిని ఫ్రెండ్స్‌గా మనం చూస్తుంటాం. బట్ దీంట్లో బద్ధ శత్రువులుగా అంటే ఇద్దరు యాంటీకి సంబంధించినటువంటి రోల్స్ అట. అవి యాక్షన్ బ్యాక్‌గ్రాఫ్‌లో ఉంటుంది. సో ఆ స్టోరీ ఫైనల్‌గా అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు కానీ బట్ ఇద్దరు బద్ధ శత్రువులుగా ఉండి తర్వాత క్లైమాక్స్‌లో కలిసే ఈ టైప్ ఆఫ్‌లో ఒక స్టోరీ ఉంటుందని అయితే అర్థమవుతుంది. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ 'మెగాస్టార్' అండ్ 'నాగ్‌తో కలిపి తీయాలంటే ఎలాంటి సబ్జెక్ట్ తీయాలని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.